హలో అండి. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ప్రెజెంట్ అయితే నేను హైదరాబాద్ రావడం జరిగిందనమాట. వైరల్ పేకి సంబంధించిన కొత్త ఆఫీస్ అనేది ఓపెనింగ్ అనేది ఈరోజు జరగబోతుంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ అనేది మీకు త్వరలో నేను రేపు గాని, ఎల్లుండి గాని పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ప్రెజెంట్ అయితే ఆఫీస్ దగ్గరలోకి వచ్చాను నేను. కాబట్టి ఈరోజు మనకి వేరే వీడియోలు ఏం చేయట్లేదండి. కేవలం ఈ పని మీద ఉంటాం కాబట్టి వేరే వీడియోలు ఏం చేయట్లేదు. చాలామంది పర్సనల్‌గా మెసేజ్ చేస్తున్నారు వీడియో రాలేదని. దాని గురించి చిన్న వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఓకే. నేను చెప్పేది ఒకటేనండి. ఇంటర్‌లింక్ గాని, వైరల్ పే గాని ఇయన్నీ కూడా ఫ్రీ కాన్సెప్ట్‌లు. వీటిలో మనం ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టట్లేదు. ఫ్రీగా వచ్చేదాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలండి. ఎక్కువ వచ్చినప్పుడు ఆనందపడడమో, తక్కువ వచ్చినప్పుడు బాధపడడం చేయకూడదనమాట. ఎప్పుడూ ఒకేలాగుంటూ మన ప్రయత్నం మనం చేస్తేనే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు సక్సెస్ అనేది వస్తది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ మనకి ఆన్ పేస్‌లో గాని, విక్టరీ డాష్‌లో గాని ఏమైనా పాపప్స్ వచ్చినాయంటే ఇప్పుడు దాకా అయితే ఎటువంటి పాపప్స్ రాలేదండి. చాలా మంది గ్రూపుల్లో ఎన్నో రకాల హడావిడులైతే చేస్తున్నారు గానీ బేసిక్‌గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ గాని, అప్డేట్ గాని రాలేదన్నమాట. ఓకే. అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను చాలా మంది అయితే లైక్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థాంక్ యూ. ఓకేనండి. ఇంకో విషయం వచ్చేసి వైరల్ పేలో చాలా మంది రిజిస్ట్రేషన్‌లు చేసుకున్నారు. అంటే వన్ ఆపర్చునిటీ గాని, వైరల్ పే గాని చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ ఆ టాస్క్‌లనేది చేయట్లేదు. టాస్క్‌లనేది చేయాలండి. ఎందుకంటే మినిమమ్ రోజుకి ఒక 10 నిమిషాలు మనం కేటాయించకపోతే ఫ్యూచర్‌లో మనం చూసి ఎంతమంది జాయిన్ అయితారు? అంతే కదా! ముందు మనం పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనం వేరే వాళ్ళకి చెప్పడానికి బావుంటదన్నమాట. కాబట్టి నేనైతే దాదాపు 9 మంత్స్ జర్నీ అనేది నాకు ఈ వన్ ఆపర్చునిటీ వైరల్ పేలో జరిగినాయి. ఇప్పటికి నేను దాదాపు 1,00,000 దగ్గరలో ఉన్నానన్నమాట. ఖచ్చితంగా నేను కూడా ఒక మంచి ఎర్నింగ్స్ అనేవి దీంట్లో తీసుకుంటున్నాను. మీరు కూడా తీసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన వీడియోలన్నీ ఇదే ఛానెల్‌లో ఉన్నాయి. లేదా జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానెల్‌లో కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ట్రై చేయండి. ఓకే. ఎవరు కూడా మీ టాస్క్‌లు మిస్ అవ్వకుండా మా టాస్క్‌లు చేయండి. ఒకవేళ ఇంటర్‌లింక్‌లు ఉంటే ఇంటర్‌లింక్‌లో కూడా మీరు చేయాల్సిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో డైలీ 6 మైనింగ్‌లు అనేవి చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ న్యూస్‌లు నమ్మకండి. ఆన్ పేస్‌కి సంబంధించి కానీ, విక్టరీ డాష్‌కి సంబంధించి కానీ అఫీషియల్ వీడియోలు కాకుండా సొంతంగా నోటికొచ్చిన అప్డేట్స్ ఎవరు పడితే వాళ్ళు పెడుతున్నారు. దయచేసి వాటిని నమ్మకండి. వాటిని నమ్మి మీరు మీ వర్క్స్‌ని మీరు వదిలేసుకోకండి. ఎందుకంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే మన పనులు మనం చేసుకోవాలా. మన పనులు మనం చేసుకున్న తర్వాతే మిగతా ఆటిల గురించి ఆలోచించాలండి. ఇప్పుడు వైరల్ పే గాని, ఇంటర్‌లింక్ గాని ఏదైనా సరే ముందుగా నా వర్క్ నేను చేసుకుంటున్నాను. నాకంటూ ఒక షాప్ ఉంది. నా వర్క్ నేను చేసుకుంటున్నాను. అలాగే మీకంటూ ఒక వర్క్ ఉంటది. మీ వర్క్ మీరు చేసుకుంటూ ఖాళీ సమయంలో వీటికి కేటాయించి మనం ఎర్నింగ్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి బాధ అనిపించదన్నమాట. అలా కాకుండా పూర్తిగా వీటి మీద డిపెండ్ అయిపోయి అమౌంట్‌లు రావాలనో కరెక్ట్ కాదు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇంతే ఉంది. రేపు వైరల్ పే ఆఫీస్ ఓపెనింగ్ వీడియో గాని, దాంతో పాటు మిగతా వీడియోలు కూడా వస్తాయి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.